నమస్తే అందరికీ. ఎట్లున్నారు? ఏంది గిఫ్ట్ పేపర్‌లు మొత్తం ముందేసుకొని ఏం చేస్తుందనుకుంటుర్రా? రేపు అంటే నిన్న మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. మొన్న ఇట్లా గిఫ్ట్ ప్యాకింగ్ చేశా. ఈ కవర్లన్నీ కిన్ని పాప బర్త్‌డేకొచ్చిన దాచిపెట్టా. మనం బయటికి పోయి గిఫ్ట్ ప్యాకింగ్ చేసే అంత సీన్ లేదు. పోయినా గాని మా ఆయన ఎమ్మటే కనిపెట్టేస్తాడు. అందుకోసం ఇంట్లోనే అలా రెడీ చేశాననమాట. మా డ్యాడీ వచ్చాడు మొన్న. సో, తను ముంజలు కొట్టించుకొనొచ్చాడు. ముంజలు తర్వాత మిల్క్ అనమాట. మన ఇంట్లో ఉన్న బర్రె పాలు తీసుకొచ్చిండు. నా కొడుక్కి పాలంటే ఇష్టం. పాలు తీసుకొనొచ్చిండు. కొన్నే తీసుకొనొచ్చిండు. ఊర్లో అయితే చెరువులో చేపలు పడుతున్నారంట. వాటిని మా అమ్మ పెద్ద డబ్బా నిండా పచ్చడి పెట్టి పంపించింది. మస్తుందసలు పచ్చడి మామూలుగా లేదు. కాకపోతే మస్తు కారం అంటే మస్తు కారం ఉంది. మా అన్నయ్య పెళ్ళికి పట్టించిన కారం అనమాట. అందులో ఉప్పేయకుండా పట్టిచ్చిర్రు. చాలా బావుంది. నేనేమన్నా కొంచెం బక్కగా అయినట్టుగా అనిపిస్తున్నానా 10 డేస్‌లో? నాకైతే చాలా అనిపిస్తుంది. ఇక తర్వాతయితే ఇంకోటేదో తీసుకొచ్చారు. ఇది మామిడికాయ పచ్చడ. కొత్తది మన తోటలోనే కాయల్ని మామిడికాయ పచ్చడి పెట్టిర్రు. స్మెల్ అయితే అసలు ఇల్లంతా కమ్మేసింది. అసలు అంత మంచి స్మెల్ వస్తుంది మామిడికాయ పచ్చడ. నాకైతే అసలు చికెను, మటను ఏదున్నా గానీ పచ్చళ్ళంటే చాలా ఇష్టం. ఏ పచ్చడైనా పర్లేదు. ఈ కిన్ని పాప కోసమయితే టిక్లీస్ పంపించింది. ఇక జామకాయలు, కొన్ని శనక్కాయలు, మామిడికాయలు, తోట నుంచి మామిడికాయలు అన్నీ పట్టుకొనొచ్చిండు. ఇగ నాకు మామిడికాయలంటే మామూలుగా ఇష్టం ఉండదు. నాకు మస్తు ఇష్టం మామిడికాయలు. నార్మల్‌గా తినను. ఇగ వీటిని గడ్డిలో ఏసి పండించిర్రనమాట. అందుకోసమే మా డ్యాడీ ఎట్లా లేదన్నా తీసుకురావాలన్నాడు. బయట అన్ని కెమికల్స్‌తోని ఉన్నాయి గదా! నా మనవడు మంచిగా తినాలని తీసుకొనొచ్చిండనమాట. ఇది అయిపోయేలోపు ఆ ముంజకాయలన్నీ అయిపోయేటట్టున్నాయి. ఏమో మస్తు స్వీట్‌గున్నాయి. ఇగ నా కొడుకు గ్లాస్ పట్టుకొని తిరుగుతుండు. కల్లు బోయాలంట. మా డ్యాడీ ఇంకా కల్లు పట్టుకొనొచ్చిండు 2 సీసాలు. ముంజకాయలు అంటే ఎప్పుడు తినలేదు ఇంతకుముందు. డైరెక్ట్ ముంజల నుంచి తీసి ఇచ్చినవి తిన్నాడు. అట్లా విడిగా చూసేసరికి ఏంటి అనుకున్నాడో ఏమో తినలేదు. ఇగ ఒక గ్లాసెడు కల్లయితే ఏసిండు. ఇగ అటు ఇటు తిరిగి కామ్‌గా పడుకుండు. ఇగ మా డ్యాడీ వచ్చాడని స్వీట్లు తీసుకొనొచ్చిండనమాట. ఆ 2 నాకిష్టమైన స్వీట్లే తీసుకొచ్చిండు. అసలు నేను బక్కగా గావాలని మా ఆయనకి ఏమాత్రం లేనట్టుంది. ఎప్పుడు స్వీట్లు, చిరుతిండి తెచ్చి ఇంటి నిండా పెడతాడు కొంప నిండా. ఇగ ఇదైతే నేను చాలా కంట్రోల్ చేసుకున్నా గానీ కొంచెం తిన్నా. అసలు మరీ తినలేదని కాదు. కొంచెం తిన్నా. నాకిష్టం కలాకండ్. ఇంకా చాక్లేట్ కలాకండ్ అయితే బావుంటది. ఇగ పిల్లల డ్యూటీ అయితే మా డ్యాడీకి అయిపోయింది రోజు. ఇక మా డ్యాడీ పిల్లలకి బాతింగ్ చేపిస్తుంటే నేను కాసేపు వాకింగ్‌కెళ్ళొచ్చిన పైన. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. మర్చిపోయినావా? మర్చిపోలే గుర్తుంది. హ్యాపీ మరి యానివర్సరీ. చెప్పలేదేంటి? సో, నేనప్పుడే లేచి కిచెన్ రూమ్‌కెళ్ళగానే మా ఆయన బయటికెళ్ళొచ్చిండనమాట. సో, హ్యాపీ యానివర్సరీ అని చెప్పిన. ఇక తర్వాత అయితే ఇడ్లీ ఏసి, పూజ చేసి, దీపం పెట్టిన. ఇక ఫాస్ట్‌గా అయితే టెంపుల్‌కెళ్ళాలి. ఇక మా డ్యాడీ అయితే మా పిల్లలకి స్నానం చేపిస్తుండు. కిన్నికి, డిన్నుకి. ఇక వాళ్ళ తాతయ్య వచ్చిండంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంక ఈలోపయితే బ్రేక్‌ఫాస్ట్ మామూలు ఆకలి కావట్లే. ఫటాఫట్ ఇడ్లీలు తినేసిన. తిని బయలుదేరాలి. టెంపుల్‌కి వెళ్ళాలి. ఈలోపు మా ఆయనకి గిఫ్ట్ ఇద్దామని సర్ప్రైజ్ చేశా. కాకపోతే మా ఆయన పెద్ద దేనికి అంత ఎక్కువ రియాక్ట్ అవ్వడు. నేనైతే అలో, బెలో అని రియాక్ట్ అయ్యేదాన్ని. మా ఆయన జస్ట్ కామ్‌గా ఉంటాడు ఏదిచ్చినా గానీ. ఇక నేనైతే మా ఆయనకి ఇప్పుడే కాదు ప్రతి ఇయర్, ప్రతి సంవత్సరం బర్త్‌డేకైనా ఏదైనా గానీ గిఫ్ట్‌లు ఇస్తా. ఎందుకంటే తను మా కోసం మస్తు కష్టపడతాండు గదా! సో, అందుకోసమని తన కోసం ఏదో ఒకటి చిన్నది ఇవ్వాలని సర్ప్రైజ్ లాగా అంతే. మా ఆయన పెళ్ళికి ముందు అన్ని బ్రాండెడ్ ఏసేవాడనమాట. పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత నాకెందుకులే అని అంటున్నాడు. సో, తన కోసం ఏదో ఒకటి ఇవ్వాలని ప్రతి బర్త్‌డేకి, ప్రతి యానివర్సరీకి నేను ఏదో ఒకటి ఇస్తూనే ఉంటా. నా అకౌంట్‌లో ఉన్న డబ్బుల వరకు. నా అకౌంట్‌లో ఉన్న 1500కి అంతకంటే ఎక్కువ ఏం రాదు. సో, అది ఇచ్చేసాననమాట. అదేంటో కామెంట్ చేయండి. 2 ఇచ్చాను. ప్రతి ఒక్క హస్బెండ్ సిట్యుయేషన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇలానే ఉంటదేమో. సో, అందుకోసమని నేను చిన్నయి అప్పుడప్పుడు తనకి బాగా 100% యూజ్ అయితాయి అన్నవే కొంటా. నాకు ఫస్ట్ నుంచైనా ఇలా సర్ప్రైజ్‌లు, గిఫ్ట్‌లు ఇవ్వాలంటే చాలా ఇష్టం. కానీ మన దగ్గర బడ్జెట్ లేదు అంతే తేడా. లేకపోతే మనం పెద్ద పెద్ద సర్ప్రైజ్‌లు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఉన్నంతలో ఇస్తున్నాం అంతే. మీరు కూడా మీ హస్బెండ్స్‌కి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? ఏం గిఫ్ట్ ఇచ్చారో కామెంట్ చేయండి. ఇక డిన్ను అయితే గిఫ్ట్ ఇచ్చిన స్పెట్స్ నావని పెట్టుకొని ఒకటే తిరుగుతున్నాడనమాట. ఇవి స్పెట్స్ ఇచ్చాను. ఇంకో గిఫ్ట్. ఎందుకంటే తను ఊకే ఫోను చూస్తాడు కదా! సో, కళ్ళు బాగా రెడ్‌గా అయితున్నాయని తీసుకున్నా. ఇక కిన్ని పాప, నేను ఫ్యామిలీ అందరం కలిసి అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళాక ఎన్ని ఇయర్స్ అయితుందో. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఎళ్ళినా. తర్వాతయితే అసలు కలిసి ఎళ్ళలేదు మేమిద్దరం. ఇగ డిన్ను పుట్టిన 1 ఇయర్‌కి కిన్ని పాప కన్సీవ్ అయిపోయిందనమాట. ఇద్దరు చిన్న పిల్లల్నేసుకొని బయటికేమెళ్తాంలే అని అస్సలు వెళ్ళకపోయేది. ఎప్పుడైనా బర్త్‌డేస్, యానివర్సరీస్ ఉన్నా గానీ డిన్ను వాళ్ళ నాన్న ఎళ్ళేవారనమాట. ఇదే టెంపుల్. ఇగ అర్చన చేసుకొని కూర్చున్నాం అనమాట. ఎవ్వరు లేరు గుళ్ళో మేమే ఉన్నాం.
ఇంతకుముందు వచ్చినప్పుడు ప్రసాదం ఇచ్చారంట. నాన్న ఇప్పుడు ప్రసాదం ఇవ్వట్లేరేంది అని అడుగుతున్నాడు. మేము అడిగితే సాటర్‌డే ఇస్తాం అమ్మ అన్నారు అయ్యగారు. సో, ఇగ ఎళ్ళేసాం. ఇంటికెళ్ళిన తర్వాత మా డ్యాడీ వెళ్ళిపోయారనమాట. ఎళ్ళేటప్పుడు ఒక రూ. 1000 ఇచ్చిండు. 3 డేస్ తర్వాత బర్త్‌డే గదా! బట్టలు తీసుకోవాలి. నేను వెంటనే ఆ మనీని పిగ్గీ బ్యాంక్‌లో వేయించేసాను. బయటుంటే ఖర్చయిపోతాయి. ఇంగ అందులో ఏసినప్పుడు రాఖీకేమన్నా గిన్ని పాపకి గిఫ్ట్ తీసుకోవచ్చుగా అని చెప్పుకుంటూ ఆళ్ళ అన్నయ్యకి చెప్పుకుంటూ ఏస్తున్నాననమాట. ఏమైనా మనీ వస్తే ఇందులో ఎయాలని జెప్పి. ఇగ ఆ రోజు నైట్ అయితే 11:30 అయింది. ఇంకా కరెంట్ రాలేదు. ఇట్లా కాదని పైకి పోయి పడుకున్నామనమాట. మస్తు గాలొచ్చింది గానీ పడుకునేసరికి 1 అయింది. ఓపెన్ ప్లేస్ అయ్యేసరికి అస్సలు నిద్ర పట్టలేదు. ఇగ మస్కిటో నెట్ తీసుకుపోయినా ఏమైనా పురుగులు గిట్ల ఉంటాయేమో పిల్లలున్నారుగా అని. కాకపోతే మస్తు నిద్ర పట్టింది. మార్నింగ్ 5కే లేసారు. మొత్తం వెలుతురు ఉంటది గదా! ఇంట్లో అయితే మొత్తం కర్టెన్స్ ఏసి ఉంచుతాం గదా! ఇగ 5కే లేసేసరికి మళ్ళా అందరం కలిసి కిందకెళ్ళాం. సబ్స్క్రైబ్